బాలే, అస్సలే బాలేదు. కావాలంటే రాత్రి వేరే కూర ఏమైనా ట్రై చేయొచ్చు కదా. ఎంత కష్టపడి చేస్తే బాలేదా? నేనేమన్నా? ఇది ఫోన్ నంబర్ ఫీడ్. నేను చెయ్యా. ఎందుకు చేయాలి? నేను ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు నేర్పియాలి నీకు? నేను చెయ్యాలి. నేను బయటికి పోయేసి వస్తా. ఇప్పుడు ఈడి వరకు పోయేసి వస్తా. ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తా. ఓకేనా? అవునా? నేను మాత్రం అది ఏం చేస్తుంది? పడుకుంది కదా. ఈ డాగ్ని నేను చూసుకోవాలి. అవును, నువ్వు మాత్రం బయట తిరగబోతావు. అది టాయిలెట్ పోతుంది, రొడ్డి పోతుంది, అన్ని క్లీన్ చేయాలి. డైలీ పూప్ దాన్ని నేనే కదా క్లీన్ చేస్తున్నా. నువ్వు క్లీన్ చేస్తున్నావా? నేనేమన్నా? అబ్బా, బాగా ఆకలేస్తుంది. లేట్ నైట్ క్రేవింగ్స్ నుంచి తప్పించుకోలేకపోతున్నా. ఏదన్నా ఆర్డర్ చేద్దాం. మాకు ఏం చేద్దాం? అంతేలే, నేను చేసిన ఎందుకు నచ్చితేలే నీకు. ఆకలిసి తినడం కూడా తప్పేనా? అంటే ఒక చిన్న స్నాక్ ఏదో ఒకటి, జస్ట్ డిన్నర్ చిన్న స్నాక్ లాంటిది ఏదైనా. కొంచెం అన్నం పెడతావా? టిఫిన్ స్కిప్ చేసినావు అంటే టిఫిన్ కూడా స్కిప్ చేద్దా? అంటే ఇప్పుడు టిఫిన్ తిని లంచ్ తింటే మళ్ళా లంచ్ పట్టదని. ఇట్స్ లైక్ బ్రంచ్. డైట్ లంచ్ చేస్తా, ఏమవుతుంది? అంతేలే. అరే టిఫిన్ చేసినా తప్పే, లంచ్ చేసిన కష్టపడి నీకోసం పిండి కలిపి రాత్రి అంతా. అందరూ నన్నే అంటారు, నేనే వీళ్ళని. నా కొడుకు అంటాడు, నా కూతురు అంటాడు, నా మొగుడు అంటాడు, నన్ను అంటాడు. నీకు నేనున్నా కదా అమ్మమ్మ, నువ్వు ఎందుకు భయపడతావు? నేను నీకు లవ్విస్తా. నువ్వెప్పుడు రా నాకు, నువ్వెప్పుడు? అంతేలే, నా మొగుడికి నా మీద ప్రేమ లేదు. నీకు 60 ఏళ్ళు, నీకు ఇప్పుడు కావాలా లవ్? నీకు ఇప్పుడు కావాలా? అయినా రేపమ్మా చచ్చిపోతుంది. సగం జీవితం అంతా పోయిన తర్వాత ఇప్పుడు లవ్ కావాలంటారు. మాలాంటి వాళ్ళకి లవ్వే దొరకట్లేదు. నేను పోతా. ఎందుకు ఈ ప్రేమలో? మా జనరేషన్ లవ్వే లేదు. అట్లాంటప్పుడు మీ జనరేషన్ కొంచెం మంది ఉంది. అయినా యు ఆర్ 60 years old. వై డు యు నీడ్ లవ్ నౌ? సపరేట్ ఇంత తిని రేపు పీకు. నేను వద్దు, నేను బతకను ఇంకా. వద్దు నాకు. నేను ఇంట్లోకి వెళ్ళి మారిపోతా. నేను మాట వరుస కదా. ఆగు. ఏది చేసినా నా బతుకు టార్చరే. నువ్వు నన్ను బతకని, నన్ను చంపేస్తావు. ఈ అమ్మ అటు పోని టార్చర్, తిండి తింటే టార్చర్, పిత్తుతే టార్చర్, సస్తే టార్చర్, పడుకుంటే టార్చర్. లేవద్దు అమ్మ, జల్ది లేవాలి, టిఫిన్ తినాలి, లంచ్ తినాలి, ఇది చేయాలి, స్నానం చేయాలి. ఇదే మొత్తం అమ్మ. అంతగా నేను